పల్లె పిలుపు చలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశములు: మన విద్యాశాఖలో అధికారుల నిర్లక్ష్యం వలన పాఠశాలలో పాఠాలు బోధించాల్సినటువంటి ఉపాధ్యాయులు గత 20 సంవత్సరములుగా జిల్లా విద్యాశాఖాది కార్యాలయాలలో ఏఎస్ఓలుగా, తర్వాత ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా డెప్యుటేషన్పై పనిచేస్తూ ఉన్నారు. ఆ విధముగా వారు పని చేయడం వలన ఇక్కడ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి బోధించేటువంటి ఉపాధ్యాయులు వారికి సంబంధిత సబ్జెక్ట్ అంటే గణితము కానీ సైన్స్ కానీ సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయులు లేక వారి పాఠశాలల్లో రిజల్టు చాలా తక్కువగా వస్తోంది. ఇందుకు కారణము జిల్లా విద్యాశాఖాది కార్యాలయాల్లో వీళ్ళు పని చేయడమే. మామూలుగా అయితే ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఈ పోస్టు నాన్ టీచింగ్ స్టాఫ్కు సంబంధించిన పోస్టు. ఈ పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించి అధికారులు వారికి అనుకూలముగా ఉండేటట్టుగా పనులు చేయించుకోవడము జరుగుతూ వస్తుంది. ఇందులో కొంత భాగం ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే వీరు ఎంతో కొంత మొత్తాలను చెల్లించి జిల్లా హెడ్ క్వార్టర్లోనే వారి పదవిని కొనసాగించుకుంటూ వెళ్తున్నారని సాటి ఉద్యోగులు అనుమానాలు కూడా వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ విధంగా అక్రమ డెప్యుటేషన్ల వల్ల విద్యా వ్యవస్థ క్షీణదశకు చేరుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఉపాధ్యాయులు అనేవారు పాఠశాలలో మాత్రమే పనిచేసేటట్టుగా చూడాల్సిన అవసరం ప్రభుత్వానికి